చాలా ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉండుంటాయి మీ మీద అంటే అలా చూస్తే. ఎందుకంటే ఈ పాట గురించి చాలా విన్నాను. ఐ డోంట్ నో వాట్ దిస్ సాంగ్ ఈస్ ఆల్ అబౌట్. మీరు చేసిన కొత్త సింగిల్ యాహ్! ఏదైతే రిలీజ్ చేస్తున్నారో. ఇది ఆ! స్వప్న ఆ! ఎప్పటినుంచో అంటే అవకాశాలు తక్కువైపోయాయి నాకు హ్మ్. సినిమా పరంగా. హ్మ్. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని కోరిక ఎప్పుడో కలిగింది. ఓకే. యాక్చువల్‌గా నా పరంగా కాదు. సింగర్స్ పరంగా నేను ఆలోచించాను ఎప్పుడో. ఆ! సింగర్స్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ ఓపెన్ చేసిన గేట్స్ ఎంత గొప్పవంటే నాట్ ఓన్లీ అప్పుడున్న ఎస్‌పీబీ గారు అప్పుడున్న సో కాల్డ్ పాపులర్ ఆర్టిస్ట్‌లని కాకుండా టాలెంటెడ్ పీపుల్ లేకపోతే బాగా పెర్ఫార్మ్ చేయగలిగే ఆర్టిస్టులు చిన్న పెద్ద అంత తారతమ్యం లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంత తారతమ్యం లేకుండా రకరకాల వాళ్ళని రకరకాల ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసుకుని ఆయన పాటించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో హ్మ్. కొత్త ఎవెన్యూస్ అన్ని స్టార్ట్ అయినాయి. ప్లేబ్యాక్ సింగింగ్ తాలూకా క్యూస్ బాగా పెరిగినాయి అవును. కదా. అందరికీ అవకాశాలు రావడం, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయడం, ట్రై చేసి అంటే ఎక్కడో థియేటర్ చుట్టూ తిరగకుండా ఆ డ్రీమ్స్ అన్ని చల్లారిపోకుండా హ్మ్. మరుగున పడిపోకుండా కరెక్ట్. ఇవన్నీ కూడా బయటపడడానికి ఏఆర్ రెహమాన్ హీస్ హీస్ వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ ప్లేబ్యాక్ సింగింగ్ చేంజ్డ్ ద ఎంటైర్ సినారియో. కానీ రెగ్యులారిటీ ఉండకపోవడం అనేది ఒక ఇష్యూ కాదా? నో ఆయన ఆయన ప్రతి ఎవ్రీబడీ కెన్ పాట డూ ఇట్. ఎవరికో కొత్తోళ్ళకి ఇవ్వడం అన్నది ఏం కాదు. రిపీటెడ్ సింగర్స్ ఆయన దగ్గర కూడా ప్లేబ్యాక్ సింగర్స్ చాలా మంది రిపీట్ చేయబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ బాలు గారు చాలా పాటలు పాడారు. హ్మ్. చాలా మంది ఉన్నారు. శ్వేతమోహన్ పాడింది. మెయిల్‌లో కూడా చాలా మంది రిపీట్ అయి ఉన్నారు. బట్ అవును. ఎక్కువ కొత్తదనం హ్మ్. మనం ప్రతి పాటకి ఒకే గొంతుకి అలవాటు పడిపోకుండా మొనోటనస్‌గా లేకుండా కొత్తదనాన్ని పెట్టడంలో ఆయన హీ హాస్ టేకెన్ ద ఇనిషియేటివ్. అవును. సో, ఆ రకంగా ప్లేబ్యాక్ సింగర్స్‌కి నీకు ఎక్కువ అవకాశాలు రావడం స్టార్ట్ అయినాయి. కరెక్టే. సో, ఎక్కువ అవకాశాలు రావడం ఎలా స్టార్ట్ అయినాయో, ఎగ్జిట్ గేట్స్ కూడా అంత ఈజీగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అయి తెలియకుండా. అదే కదా మెయిన్ ఇష్యూ ఇప్పుడు. హా! కరెక్ట్. నిలబడలేకపోవడం. నిలబడడం అన్నది మళ్ళీ నీకు అపారమైన టాలెంట్ అనే ఉండుండాలి. యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ క్యారెక్టర్ కౌంట్స్ దేర్. హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు సస్టైన్ అన్నది. ఈ అన్నిట్ల మీద కూడా జస్ట్ మనకు అవకాశం వచ్చింది. మనం చాలా బాగా పాడగలుగుతాం. వి ఆర్ ఎ గుడ్ సింగర్. హ్మ్. వి ఆర్ ఏబుల్ సింగర్స్ అన్నదే కాకుండా నీ వెనకాల క్యూలో ఇంకా చాలా మంది ఉన్నారు. నీకెంత ఈజీగా అవకాశం వచ్చేసిందో అవును. మరి నీ వెనకాల వాడికి కూడా అంత ఈజీగా అవకాశం వస్తుంది కదా. అవును. సో అవును. నేను తోసుకుంటూ వస్తున్నాడు వెనకాలోడు. ఇలా ఏది మన ఎక్కడ ఎయిర్‌పోర్ట్‌లో దాన్ని బెల్ట్ ఉంటది కదా, లగేజ్ బెల్ట్. అవును. అది ఒక పెట్టి అలా తోసుకుంటూ వస్తాను. నువ్వు పట్టుకుంటే పట్టుకో లేకపోతే అది వెళ్ళిపోతా ఉంటది మళ్ళీ. కరెక్ట్. సో అలాగా నీ వెనకాల చాలా మంది ఉన్నారు. హ్మ్. సో నిన్ను తోసుకుంటూ వెళ్ళిపోతారు. అవును. సో తోసుకుంటూ నువ్వు అక్కడే నిలబడగలగాలి. నువ్వు అక్కడ వాళ్ళ పక్కన ఉన్నా సరే నిలబడగలగాలి అంటే నీలో ఎంత అపారమైన టాలెంట్ ఉండాలి. అవును. టాలెంట్ నీలాగే వాళ్ళు కూడా ఉండుంటదిగా. అల్టిమేట్‌లీ అలాంటి వాళ్ళే నిలబడతారు కూడా. టాలెంట్ ఉండాలి. నీ యాటిట్యూడ్, హ్మ్. నీ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ సొసైటీ అండ్ ఏమంటారు కమిట్మెంట్. కమిట్మెంట్, హ్మ్. డిసిప్లిన్. ఇవన్నీ ఇవన్నీ కూడా లెక్కకున్నాయా? కౌంట్ అవుతాయి. ఇవన్నీ యాక్చువల్‌గా కౌంట్ అవ్వవు. ఎప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటేనే ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళే కనపడతా ఉంటారు. పూర్వం బాలుగారు ఒక టైంలో 17 పాటలు ఒక రోజులో పాడారని రికార్డ్ అని చెప్పారు. అలా 8 పాటలు, 9 పాటలు స్టూడియోని అసలు రసాలు కూడా మార్చేస్తూ ఇక్కడ మాసు, అక్కడ పూర్తిగా విషాదం ఇలా పాడుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి కథలు మనకి విని చాలా రోజులైంది. అలా బిజీగా పాడేస్తున్నవాళ్ళు అవును. ఉన్నారంటారా? ఆ ఛాన్స్ పోయింది అంటున్నాను. బికాస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ సింగర్స్ బాగా పెరిగారు. పెరిగారు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు స్వప్న సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు సింగర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి రోజుకి 10 పాటలు అలా పాడవలసిన పరిస్థితి అప్పుడు ఉంది. ఇప్పుడు అది లేదు. సో అది పోయింది అంటున్నాను నేను. ఎక్కువ సింగర్స్ ఉన్నారు కాబట్టి. ఎక్కువ సింగర్స్ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం వర్సటైల్ గా అందరికీ అవకాశాలు వచ్చాయి. సో వాళ్ళు ఎంతకాలం నిలబడతారన్నది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. అవును. ఛాన్స్ రావడం ఇప్పుడు చాలా ఈజీ. బట్ రెండో ఛాన్స్, మూడో ఛాన్స్, 10వ ఛాన్స్, 100వ ఛాన్స్ ఉందా లేదా, అప్పుడు దాకా వాళ్ళు నిలబడగలిగారా లేదా అన్నది అదర్ ఫ్యాక్టర్స్ కౌంట్. అవును. నేను ఎందుకు ఇది మళ్ళీ అడుగుతున్నానంటే మీరు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ గొప్ప లెజెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితం మీద మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 2 పాటలు రాగానే స్టార్స్ లాగా ఫీల్ అవ్వడం చాలా మంది సింగర్స్ అదే ప్రొఫెషన్గా ఎంచుకుని ట్రై చేయడం, ఎక్కడో కొంత దూరం వెళ్ళాక వాళ్ళ జీవితాలు ఆగిపోవడం, అంటే ప్రొఫెషనల్ లైఫ్ చెప్పేది, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు. దానికి టాలెంట్ పెంచుకోవాలా, అవకాశాలు పెరగాల? అవకాశాలు అదే పెరగాలి స్వప్న. పెరగకపోవడానికి రీజన్ ఏంటంటే అదే ఎక్కువ మంది ఇంట్లో చుట్టాలు ఎక్కువైపోతే మన పెరుగు పలచనైపోతుంది. అంతే.
సేమ్ వే. అలాగే. సో ఇద్దరు ముగ్గురు ఉంటే చిక్కటి పెరుగు నువ్వు హాయిగా వేసుకోవచ్చు. అవును. ఎక్కువ మంది అయిపోతే ఎక్కువ ఉన్నారని కొంచెం చిలుకుతాం, చిక్కగా అవుద్ది. ఇంకా ఎక్కువ అయిపోతే దాన్ని మరి చల్ల నీళ్ళు పోస్తాం. చేసేస్తాం. అంతే. అలా అయిపోయింది సో ఇప్పుడు. అలా కొనసాగుతోంది. బట్ మీ గొప్ప విషయం ఏంటంటే మీరెక్కడ ఆ బ్యూటిఫుల్ మెమరీస్‌ని రిటైన్ చేసుకొని, హ్మ్. ఆ పాటల్ని మీరు గాయకుడిగా ప్రూవ్ చేసుకున్నప్పుడు కూడా, హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా అది కనిపిస్తూ ఉంటాయి ఆ ఛాయలు. అప్పటి పాటలు. ఆ! ఆ! అప్పటి పాటలు చెప్తాను కదా స్వప్న, అవి చాలా అదృష్టం అవి వినగలగటం. అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన దగ్గర. అటువంటి ప్రపంచంలోంచి మనం బయటకు వచ్చాం వింటూ అటువంటి పాటలు అన్నది వన్ షుడ్ బి లక్కీ. అవును. అండ్ మ్యూజిక్ పట్ల ప్యాషన్ ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారికి నాన్నగారి జీన్స్ మాకు వచ్చినాయి, మా అన్నయ్యకి కానీ నాకు కానీ మిగతా కుటుంబంలో సభ్యులు కానీ. సో దట్ వే వీఆర్ లక్కీ టు బి బార్న్ ఇన్ ఏ ఫ్యామిలీ వేర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ హ్యావ్ బీన్ గివెన్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో అలాగా ఈ కొత్త పాట చేయాలనే స్ఫూర్తి ఎలా వచ్చింది మీకు? కమింగ్ బ్యాక్ టు దిస్ ఇండిపెండెంట్ సాంగ్ విచ్ హావ్ డన్ నౌ, అదే నేను చెప్పాను కదా, నెమ్మదిగా అవకాశాలు నాకు చాలా తగ్గినాయి. అవును. సో మై మ్యూజిక్ షుడెంట్ బి స్టాప్ ఫర్ సమ్ రీజన్. ఎవరో ఎక్కడో ఏదో నాకు అవకాశం నాకు ఇవ్వట్లేదని దాని గురించి నా దగ్గర ఉన్న మంచి సంగీతాన్ని అందివ్వకుండా ఉండకూడదు అని చెప్పి, సో వీ హ్యావ్ సో మెనీ ఎవెన్యూస్. లైక్ ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ఉండేది, మన సినిమా అంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది. అవును. ఓటీటీ ఈజ్ ఈక్వల్లీ ఏ ప్రయారిటీ ఆర్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ ద సో మెనీ ఆడియన్స్ అవును. అవును. కదా. సో అక్కడ చూడకపోయినా మనం ఓటీటీలో చూడొచ్చు అని ఒక ఫిక్సేషన్ ఎలా ఉందో, మ్యూజిక్ అన్నది ఇప్పుడు ఎక్కడైనా వినొచ్చు. ఒకప్పుడు పెద్ద పెద్ద స్పీకర్స్ కొనుక్కుని, లేకపోతే తర్వాత వాక్మెన్స్ కొనుక్కునే వాళ్ళం, టేప్ రికార్డులు ఉండి ఆ ఎరా అంతా పోయింది. సిడీస్ కల్చర్ పోయింది. నెమ్మదిగా సెల్ ఫోన్లో మనం వినేస్తాం. సెల్ ఫోన్లో మోస్ట్లీ పీపుల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్. అవును. యూట్యూబ్ అన్నిటికన్నా ఫేమస్, యాక్చువల్లీ అన్నిటికన్నా పాపులర్. అంటే అరచేతిలో ఉంటుంది. అరచేతిలో ఉంటుంది. సో అరచేతిలో ఉన్నది నా మ్యూజిక్ ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి రాదర్ దెన్ ఫర్ డూయింగ్ ఫర్ ఏ సినిమా. నేను యూట్యూబ్కి చేస్తే ఇంకా రీచ్ అవ్వడానికి. అంటే పాట ఎప్పుడు బాగుండాలి స్వప్న, వెదర్ యూ డూ ఇట్ ఫర్ ఏ సినిమా, నువ్వు కచేరీ ఇస్తున్నావా, లేకపోతే నువ్వు ఎక్కడో ప్రైవేట్ సాంగ్ చేస్తున్నావా, దేనికైనా సరే ద బేసిక్ క్వాలిటీ అది చాలా ప్లీజింగ్గా ఉండాలి సాంగ్. కరెక్ట్ కదా. అది అందరికీ నచ్చేటట్టుగా నువ్వు చేయగలగాలి, బాగుండాలి. సో తర్వాత ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నది ఆ పాసిబిలిటీస్ యూట్యూబ్కి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అక్కడే ఆగిపోకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఐ షుడ్ పబ్లిష్ మై ఓన్ సాంగ్స్ అని ఒక ఐడియా లాస్ట్ ఇయర్ వచ్చింది స్వప్న. సో ఐ స్టార్టెడ్ ఉమామి మ్యూజిక్, దాని పేరు, నా ఛానల్ పేరు. ఉమా అంటే ఉమా నీకు తెలుసు, ఎం అంటే మయూర్, ఐ అంటే నేను, ఉమామి. సో ఉమామి మ్యూజిక్ అని ఛానల్ స్టార్ట్ చేశాను. ఇట్స్ స్టిల్ గ్రోయింగ్ స్టేజ్. సో ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్ ఈ July 4th రిలీజ్ చేస్తున్నాను నేను. సో దిస్ ఐ హావ్ డన్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఎలాగ ప్రైవేట్ సాంగ్ కాబట్టి లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి నాకు తమిళ్ అండ్ హిందీ కూడా చాలా ఇష్టం. సో అందులో నా ఫస్ట్ పాట వాటిలో కూడా వెళ్ళాలని ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ట్యూన్ కంపోజింగ్ అప్పుడు నాకు నేనే ఓకే చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ట్యూన్ చేయాలి, నా వెనకాల బెత్తం పెట్టుకుని కూర్చుని వాడు ఎవడు లేడు. అసలు కథాంశం కూడా అంటే ఏ కాన్సెప్ట్ ఏంటి అన్నది నాకు చాలా టైం పట్టేసింది స్వప్న. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 8 months నాకు ఒక కొలికి రావడానికి. సరే అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది, కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద, లెజెండరీ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళ మీద చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళ మీద అంటే ఎలాగ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అంటే నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ వాళ్ళంతా కూడా ఎస్ట్రియర్స్ కంపోజర్స్, అంటే ఇప్పుడు బతికున్న వాళ్ళు కాదు. అంటే మీరు తీసుకున్న బేసిక్ లైన్ ఇప్పుడు జీవించిన వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ అడుగుతారు, వీళ్ళు ఉన్నారా రకరకాల. నాకు కూడా చాలా, అంటే అది చాలా పెద్ద పాట అయిపోద్ది. అవును. నేను దాన్ని కరెక్ట్ గా న్యాయం చేయలేనని చెప్పి ఐ హావ్ సెలెక్టెడ్ ఓన్లీ ద వన్స్ హూ ఆర్ నాట్ విత్ అస్ ఫిజికలీ కదా. సో వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నాను స్వప్న. సో ఆ ఫొటోస్ అన్ని బ్రహ్మాండమైన అన్ని నేను సేకరించుకుని ఆ వీడియో అంతా ఫార్మ్ చేసి ప్రాపర్గా సెట్ చేయడానికి అదంతా నేనే చేసుకున్నాను, నో వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్. బ్యూటిఫుల్. ఐ హావ్ లెర్న్డ్ హౌ టు ఎడిట్. ఫైనల్ కట్ ప్రో FCP నేను నేర్చుకుని ఎడిటింగ్ అంతా కూడా నేను అన్ని యూట్యూబ్లో నేర్చుకున్నాను. అన్ని కూడా చేసి ఎలా చేయాలి. ఇట్ మైట్ అంటే అది ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో ఉంటుందని కాదు, బట్ ఫర్ మీ ఇట్ వాస్ నైస్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై హ్యాండ్స్.
ఫ్రమ్ యువర్ హార్ట్. ఫ్రమ్ మై హార్ట్. సో అందుకని దాన్ని వీడియో కింద చేసి ఈ పాట తమిళ్లోను హిందీలోను ఇది పూర్తి ఫైనల్గా చేశాను నేను. అద్భుతం.